వాడు దేంతో నిండాడు? మనస్తాపం. ఏంటి మనస్తాపం అంటే చూడండి, ఇశ్రాయేలీయుల ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఓకే అని మొదటి సెంటెన్స్ చక్కగా రాశాడు. ఓకే, ఇదంతా జరిగిపోయిన తర్వాత రాశాడు కాబట్టి ఆయన దయాళుత్వాన్ని చెప్తున్నాడు. దేవుడు ఎంత శుద్ధి కలిగిన వాడు, దయాళుడో. శుద్ధ హృదయుల ఎడల దయాళుడు. ఎవరి ఎడల? ఇశ్రాయేలీయుల్లో శుద్ధ హృదయుల ఎడల యెహోవా దయాళుడై ఉన్నాడు అని చెప్పి ఇక మొదలు పెట్టాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పాను, నా అడుగులు జార సిద్ధమాయను. ఓకే, నా అడుగులు జారటానికి సిద్ధమైనవి, జారి పడటానికి కొంచెమే మిస్ అయింది, లేకపోతే జారి పడేవాడినే. మిస్ అయ్యింది, మిస్ చేశాడు దేవుడు, నన్ను కాపాడాడని చెప్తున్నాడు. దయాళుడై జ్ఞాపకం చేసుకున్నాడని చెప్తున్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు కింద భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సర పట్టాను. ఏమైందంట? మత్సరం అంటే భక్తిహీనులు కంటపడినప్పుడు ఈయనకి ఏమొస్తుంది? మత్సరం అంటే కోపం. ఏమొస్తుంది? కోపం. ఊగిపోతున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగదు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వం కంఠాహారం వారిని చుట్టుకొని ఉన్నది. వస్త్రములే వారు బలత్కారం ధరించుకుందు, కొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నాయి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నది. ఎగతాళి చేయొచ్చు, బలత్కారం చేత జరుగు కీడును గురించి వారు మాట్లాడరు, గర్వముగా మాట్లాడతారు. ఆకాశం తట్టు వారు ముఖము ఎత్తుదు, వారి నాలుక భూ సంచారం వారి జనం వారి పక్షమున చేరు, వారు జలపానం సమృద్ధిగా చూడు. దేవుడు ఎట్లు తెలుసుకును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుంది. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చిత గలవారై ధనవృద్ధి చేసుకున్నారు. నా హృదయము నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడై ఉండుట వ్యర్థం. ఇది మనస్తాపం. అనవసరంగా నేను దేవుడిని నమ్ముకున్నా, శుద్ధిగా బతికి నీతిగా బతికి నేను అంతా పాడైపోయినా. భక్తిహీనులు చక్కగా వర్ధిల్లుతున్నారు, భక్తి కలిగి చెడిపోతున్నాడు. దేవుణ్ణి నమ్ముకొని చెడిపోతున్నా అంటున్నాడు ఈయన. ఉంటుంది అట్లా ఉంటుంది. ఉండదు. ఏడ చెడిందో ఈయన క్లారిటీ చెప్తలేడు. ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో క్లారిటీ చెప్తలేడు. కానీ నేను మనస్తాపంతో నిండి ఉన్నాడు. ఇదంతా బాధ, దినమంతా నాకు బాధ కలుగుచున్నది. ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ఇలాగ ముచ్చటిందని నేను అనుకుని ఎడలాలి. నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడను అలా. ఏ మంచి ఆలోచన చేశాడు చూడండి. ఇట్లా నేను ఆలోచన చేసుకుంటా మాట్లాడుకుంటూ పోతే నేను నీ కుమారుల వంశాన్ని మోసపుచ్చిన వాడిని అవుతాను. కాబట్టి ఒక పని చేస్తాను. ఏంటి ఆ పని అంటే, నీ సన్నిధిలోకి వస్తా. ఏడికి వస్తా? చూడండి, అయినను దేనిని తెలిసి కొనవలెనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించుచుండే. దేవుని పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి వారి అంతాన్ని గురించి ధ్యానించినప్పుడు అసలు మ్యాటర్లన్నీ బయటికి ఆయాసకరముగా ఉండెను. ఎప్పటిదాకా ఆయన సన్నిధిలోకి వెళ్ళే వరకు ఈయనకి ఎట్లుందట? ఆయాసకరంగా ఉంది. ఎంత ఆయాసం అంటే అంత ఆయాసం అవుతున్నది, బాధ అవుతున్నది, వేదన చెందుతున్నాడు. దేవుని సముఖంలోకి వెళ్ళి తెలుసుకుందామని పోయి ఇక అది చూసేసరికి పరిస్థితి చూసేవరకు అంతా అర్థమైపోయింది. 21వ వచనంలో ఇప్పుడు చెప్తున్నాడు, నా హృదయము మత్సరపడను, నా అంతరింద్రియములలో నేను వ్యాకుల పడితిని, నేను తెరివిలేని పశు ప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడను అయితే. ఈ తెలివిలేని తను ఎక్కడ బయటపడింది?
మరి అప్పటి వరకు ఏమనుకున్నాడు? నా చేతులు శుభ్రం చేసుకొని భక్తి పరుడనై ఉండుట వ్యర్థమే. నేను భక్తి పరుణ్ణి, నాకు వేదనలు కలుగుతున్నాయి, దినమంతా నన్ను ఎత్తిపోసుకుంటున్నాడు, ఆడిపోసుకుంటున్నాడు, నన్ను చూసి వాళ్ళని చూస్తే నాకు కోపం వస్తున్నది, మత్సరంతో నిండిపోతున్నా, రగిలిపోతున్నా. నేను శుభ్రంగా ఉండి నేనేమో దరిద్రుడిని అయిపోయాను, వాళ్ళు భక్తిహీనులుగా ఉండి డెవలప్ అవుతున్నారు, నేనేమో కిందికి పోతున్నా, వాళ్ళేమో మీదికి పోతున్నారు, వాళ్ళేమో గర్వంగా మాట్లాడుతున్నారు, నేనేమో దీనంగా మాట్లాడాల్సి వస్తున్నది. ఇదేంటి నా పరిస్థితి? నేను భక్తి కలిగి ఉండుట వ్యర్థమే. నేను భక్తి పరుని అనుకుంటున్నాను. కానీ దేవుని సముఖంలోకి వెళ్ళి అసలు విషయం ధ్యానించినప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే, నేను తెలివి లేని పశుప్రాయుడను. మరి అదే ఆశ్చర్యం. అది నేనేమంటానంటే, దానికి దేవుడే ఆ మనసు ఆయన పుట్టించుంటాడు. మరి నాన్న నువ్వు ఇట్లా ఆలోచించకపోతే ఎన్ని లేచిపోతావు, అనవసరంగా పిచ్చి లేచిపోతావు నీకు, ఒకసారి నా సముఖంలోనికి రా. ఒకసారి ఒక ఆయన పిలిచాడు దేవుడు. ఎవరిని పిలిచాడు? ఇట్లనే మనస్తాపంతో నిండాడు ఆయన కూడా. మనస్తాపంతో నిండిన ఆయనను నా సముఖంలోనికి రమ్మని పిలిచాడు. ఎవరిని? ఆయన అయితే డైరెక్ట్ గా ఆయన ఇది అది నాకు అవసరం లేదు, జవాబులతో ఆన్సర్లతో నాకు పని లేదు, నాకు సావే కావాలంటున్నాడు. ఏమంటున్నాడు? నాకు సావే కావాలా. ఓ దేవా, నా పితరుల కంటే నేను అధికుడైన వాడిని కాను, దయచేసి నన్ను తీసుకుపో. ఏలియా ప్రార్థన చేస్తున్నాడు బదిరు వృక్షం కింద కూర్చొని, అయ్యో ప్రభువా, నేను అంతటోడిని కాదు, నా పితరుల కంటే గొప్పని కాదు, నా వల్ల నాకు ఇక ప్రయోజనం ఏమీ లేదు, బయట కూడా ప్రయోజనం ఏమీ లేదు, నన్ను తీసుకుపోవాలి. ఇక అంతకు మించి నాకు వేరేదేమీ లేదు, నాకు వేరే ఆలోచనే రావట్లేదు, నన్ను తీసుకుపో, నాకు అవసరం లేదు ఈ జీవితం అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, ఏలియా లే, భోజనం చేయి ఫస్ట్. నీళ్ళ పొట్టి రొట్టె తీసుకొచ్చి దేవదూతలు పెట్టినట్టు, దూతలతో రొట్టె తీసుకొచ్చి నీళ్ళ బుడ్డి తీసుకొచ్చి అక్కడ పెట్టాడట. లిటరల్ గా దూతలు వచ్చి తీసుకొచ్చి పెట్టాడట. పెట్టి తిను ఫస్ట్. బలహీనం అయిపోయినావు, ఆయాసం ఎక్కువైనప్పుడు, ఆకలి ఎక్కువైనప్పుడు కూడా మాటలు విపరీతంగా వస్తాయి. ఫస్ట్ తిను. ఆయాసంలో ఆకలి ఎక్కువైంది అనుకో, కోపం పెరుగుతుందో తగ్గుతుందో. ఆయాసం ఉందని ఒకవైపు, ఆకలి ఉన్నది. ఆకలి ఆయాసం రెండు కలిస్తే మాటలు ఏమైతే పెట్టరైపోతాయి. అందుకని నువ్వు ఆయాసం ఒకటే లేదు, నీకు ఏముంది, ఆకలి కూడా ఫస్ట్ తిను. తిన్న తర్వాత కూర్చో. తిన్న తర్వాత ఏమంటాడు? మళ్ళీ పడుకొని ఏమంటాడు? లేదు, నా పిల్లల కంటే నేను ఎక్కువని కాదు, నన్ను తీసుకుపో అంటాడు. నన్ను యజబేలు చంపాలని చూస్తుంది అంటాడు. అంటే ప్రవక్తల్లో నేను ఒక్కడనే రోషం కలవండి అంటాడు. నేను ఒక్కడనే రోషం కలవండి అంటే, సరేలే ఈ సంగతి నేను మాట్లాడతాను నీతోని, ఇప్పుడు వద్దు, నువ్వు లే, మళ్ళీ భోజనం చేయాలి. మళ్ళీ భోజనం పెట్టాడంట. మళ్ళీ భోజనం పెట్టి ఇక రా, అడిగి రా, కర్మేలు పర్వతానికి రా. ఎందుకు కర్మేలుకు రావాలి? రెండున్నాయి ఆయన పనులు. కర్మేలు పర్వతంలో 2 పనులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే నీ అంతరంగం ఏదో బయట పెట్టాలి. రెండోది ఏంటి అంటే, నువ్వు అనుకుంటున్నావు నేను ఒక్కడే తీసుమార్కాను అనుకుంటున్నావు, నేను ఒక్కడే రోజున కలవని అనుకుంటున్నావు. కానీ నీకంటే ఎక్కువగా నేను ఇంకా 700 మందిని అక్కడ దాచి వచ్చాను, నా కోసం రోషన్ కలిగిన వాళ్ళు. నువ్వు అనుకుంటున్నావు నేను ఒక్కడే అనుకుంటున్నావు, నువ్వు ఒక్కడేమీ కావు. నాకు తెలిసి ఎవరెవరిని ఎక్కడ దాచిపెట్టారో, నేను కేరీతి వాళ్ళ దగ్గర దాచిపెట్టినా, వాళ్ళనేమో ఆడ కర్మేలు పర్వతం దగ్గర దాచిపెట్టినా, వాళ్ళకి నీకు కమ్యూనికేషన్ లేదు కాబట్టి ఇట్లా ఉన్నావు. కమ్యూనికేషన్ అంటే వేరే ఉండేది. అంటే రా అని దేవుని సన్నిధికి, సముఖానికి రమ్మన్నాడు. దేవుని సముఖానికి వెళ్ళిన తర్వాత భూకంపం వచ్చిందంట, శబ్దం వచ్చిందంట, సుడిగాలి వచ్చిందంట. ఇవన్నీ వచ్చిన తర్వాత, అవన్నీ పోయినాక మెల్లనైన స్వరంతో దేవుడు మాట్లాడాడు. ఈ ఏలియా ఉక్రోషము ఇదంతా కథ చూస్తుంటే దేవుడు గట్టిగా మాట్లాడాడు. మాట్లాడుతున్నావు, బుద్ధి దానికి
అనాలి. అట్లాంటే ఏలే గుణవులు ఆడి చచ్చిపోతాడు. దేవునికి తెలుసు ఆ సంగతి. అందుకనే దేవుడు మెల్లనైన స్వరంతో మెల్లగా మాట్లాడాడు. మన గుండె కూడా ఆయనే కాపాడుకుంటాడు. మాట్లాడటప్పుడు గట్టిగా నేను చెప్పినామంటే ఆగిపోతుంది సంగతి ఆయన తెలుసు. అందుకని ఎంత వినగలడో అంతే చెప్తాడు దేవుడు, ఎంత అర్థం చేసుకోగలడో అంతే చెప్తాడు. చెప్పి నువ్వు ఎందుకు భయపడుతున్నావు, బయలుకు మోకాళ్ళని 700 మందిని దాచి పెట్టాను. లే, అహాబును ఎదుర్కోపో. నువ్వు ఎవరికి భయపడుతున్నావో వాడి ఎదురుగానే పో అంటున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు ఎవరికి భయపడుతున్నావో వాడిని ఎదుర్కోవడానికి వెళ్ళు. అదే ప్రభు నా ప్రాణం తీయడానికి వెతుకుతున్నాడు, ఎదుర్కోమంటావేంటి? పో, నేను చెప్తాను కదా, ఎదుర్కోవడానికి పో. వెళ్తా ఎలీషాని అభిషేకించు. ఎలీషా అంటాడు, నీ తర్వాత శిష్యుడు, నీ టైం అయిపోయింది, తీసుకుపోతే ఎట్లయినా నువ్వు వద్దన్న తీసుకుపోతా, కావాలన్న తీసుకుపోతా, కానీ ఇంకా నాకు పని ఉంది. పోయి ఫస్ట్ ఎలీషాని అభిషేకించండి. ఎలీషాని అభిషేకించిన తర్వాత ఫస్ట్ పోయి ఎదుర్కోమన్నాడు. అట్లా ఏలి ఎప్పుడు ఎదుర్కొన్నాడు, శత్రువుని ఎదుర్కొన్నాడు డైరెక్ట్గా. దేవుని సముఖంలోకి వచ్చిన తర్వాత మనిషి జీవితం, మనిషి పదం, మనిషి మార్గం మారిపోతుంది. అందుకనే మోస్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కడంటే విశ్వాసకి ఆయన సన్నిధికే రాదు, ఇంకా ఎక్కడికైనా పడతారు. ఫ్రెండ్స్ పిలిస్తే వెళ్ళిపోతారు గంటలు. ఫంక్షన్లు అయితే రోజులన్నీ అక్కడే పడతారు, కానీ దేవుని దగ్గరికి మాత్రం రాదు. పార్టీ ఉంది నాన్న, రా నాన్న, మనం కొంచెం బిర్యానీ తినొద్దు అంటే పోతారు. 3 గంటలు ముచ్చట్లు పెట్టొస్తారు, ఆ ముక్క ఈ ముక్క నవ్వుకుంటారు. కానీ దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా నా బతికేంది, నా బాటేంది అని అడగరు, తెలుసుకో. దిస్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. అందుకనే ఈరోజు నీకైనా నాకైనా సమస్య ఏంటంటే ఇదే సమస్య. సంఘానికి కూడా ఇదే సమస్య ఉన్నది. ఈ సమస్య కోసం ఏం చేయాలి? ఇప్పుడు తేరుకోవాలా, మనం తేరుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి? ఎందుకు? వాక్యం వింటున్నాం కాబట్టి మనం తేరుకోవాలి. ఫస్ట్ మనం తేరుకొని ఏకాంతంగా దేవుని సన్నిధికి వెళ్ళి, ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఈరోజు నేను ఒక పూట ప్రార్థన చేసుకున్నా, అదే దేవుని చిత్తం అనుకుంటా. ఏమనుకుంటా? దేవుని చిత్తం ఈ పూట నేను ప్రార్థన చేసుకున్నా కాబట్టి ఇదే దేవుని చిత్తం, ఇంతే నాకు దేవుడు ఇచ్చింది అనుకుంటా. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా ఈ పూట ప్రార్థన చేసిన, కానీ ఇంకా నా కోసం నువ్వేం దాచిపెట్టావు, నేను చేయాల్సింది ఏంటి అని అడుగుతామా? అడగం. నేను నా కోసం నువ్వేం దాచిపెట్టావు అడగం, అక్కడికి ఆగిపోతాం. కాబట్టి ప్రతిదీ కూడా దేవుని దగ్గరికి వెళ్ళి మన జీవితం యొక్క ఆది నుంచి అంతం వరకు దేవుడు ఏమి ఉద్దేశించాడు, ఎందుకు బతికిస్తున్నాడు, ఎందుకు పోషిస్తున్నాడు, ఎందుకు కాపాడుతున్నాడు, ఆ పర్పస్ని నెరవేర్చడానికి నేను ఏం చేస్తున్నాను అనేది మనం దేవుని సముఖంలోకి వెళ్ళి తెలుసుకోవాలి. అందుకే ఆయన మహిమ ప్రత్యక్షత కోసం ఎదురు చూడాల్సిన దినాల్లో ఉన్నాం. మనం ఇప్పుడు నిర్లక్ష్యం చేసేసి అంతా వదిలిపెట్టి, నేను చెప్తాను కదా రియల్గా, ఈరోజు ఫాస్టింగ్ ప్రేయర్ అన్నాము. ఫాస్టింగ్ ప్రేయర్ అంటే ఒకప్పుడు స్టార్టింగ్లో ఫాస్టింగ్ ప్రేయర్ పెడితే ఎంతమంది వచ్చేవాళ్ళు తెలుసా? సంఘంలో ఉన్న వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్ అని నేను మెసేజ్ పెట్టినా ఎంతమంది వచ్చారు? అలా ఉంటుంది. అంటే దట్ ఈస్ ద రీజన్. మనం దేవుని దగ్గరికి ఎక్కిపోవాల్సిన టైం దగ్గరికి వచ్చింది. ఏం దగ్గరికి వచ్చింది? ఎక్కడికి వచ్చినాం? దేవుని దగ్గరికి ఎక్కిపోవలసిన టైం దగ్గరికి వచ్చింది. ఎక్కిపోవలసిన టైం దగ్గరికి వచ్చినప్పుడు మనము అసలు పాయింట్ని
మనం పోగొట్టుకుంటే, అస్సలు విషయాన్ని తెలుసుకోకుండా, ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోకుండా, ఆయన మార్గం ఏమిటో తెలుసుకోకుండా, అవునా, భక్తి అనుకొని భక్తిహీనత తెలియకుండా భక్తిలో నడుచుకుంటున్న ముసుగులో మనం బతుకుతూ పోతే, రేపు దేవుని సముఖంలో పెడతాడు మీటర్. ఏం పెడతాడు? మీటర్ పెడతాడు. అది కొయ్యి అంటే నీ దగ్గర రాగానే. అవునా, డిమార్ట్ లో పోతే వాళ్ళు ఏం చెక్ చేస్తారు? ఏం చెక్ చేస్తారు? మెటల్స్ ఏమున్నాయి అనేది నీ ఒంటికి అది స్కానర్ పెట్టి దాన్ని ఏమంటారు? మెటల్ డిటెక్టర్.